టెన్సెస్ టాపిక్లో భాగంగా ఇంతవరకు మనం పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నుంచి ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుంటాం. ప్రెజెంట్ టెన్స్ కూడా 4 రకాలుగా ఉంటుంది. ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్సెస్లో ఎలాంటి విషయాలు చెప్తాము అన్నది మనం తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగే సంఘటనలు, జరుగుతున్న విషయాలను ఈ టెన్స్ ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో చెప్పే విషయాలు ఎలా ఉంటాయి అంటే హ్యాబిట్స్ అలవాట్లు, జనరల్ ట్రూత్స్ నిత్య సత్యాలు, అన్చేంజింగ్ సిచ్యువేషన్స్ ఎప్పటికీ మారకుండా స్థిరంగా ఉండే సంఘటనలు, ఎమోషన్స్ భావోద్రేకాలు, రిపీటెడ్ యాక్షన్స్ మళ్ళీ చేసే పనులు, నెరేషన్స్ వివరణలు, డైలీ యాక్టివిటీస్ రోజువారీ చేసే పనులు, ఇంకా కొన్ని పనులు ఇలా జరుగుతాయి, ఈ విధంగా జరుగుతుంటాయి అని జనరల్గా సాధారణంగా చెప్పే క్రమంలో ఆ విషయాలను మనం చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ను ఉపయోగిస్తాము. ప్రజెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. సబ్జెక్ట్ని బట్టి కొంచెం మారుతుంది. సబ్జెక్ట్స్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్, దీన్ని కర్త అంటాం తెలుగులో. ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్స్ సబ్జెక్టుగా ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ముందు రాస్తాము, తర్వాత V1 బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అంటాం, వెర్బ్స్లో మొదటి వర్డ్స్లో ఉండేది, తర్వాత ఆబ్జెక్టు. ఈ విధంగా రాసినప్పుడు అది ప్రెజెంట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ అవుతుంది. ఐ గో టు మార్కెట్, యూ టేక్ కాఫీ, వీ రీడ్ బుక్స్, చిల్డ్రన్ ఎంజాయ్ హాలిడేస్, ఈ విధంగా ఉంటాయి. అదే సబ్జెక్టు హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ ఉన్నప్పుడు సబ్జెక్టు V1 వెర్బు, ఆ V1 వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ కలపాలి, తర్వాత ఆబ్జెక్టు. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ వెర్బులో చివర ఓ ఉన్నప్పుడు ఈఎస్ కలుపుతాము, లేదంటే ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. హీ టేక్స్ టీ డైలీ, రోజు టీ తాగుతాడు అతను. రాణి గోస్ టు స్కూల్, గోలో చివరి ఓ ఉంటుంది కాబట్టి ఈఎస్ కలుపుతాం. అదే టేక్కి ఓన్లీ ఎస్ కలుపుతాం. ఇట్ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే, అది క్యాట్ డాగ్ ఏదైనా ఉండొచ్చు. ద సన్ షైన్స్ డే టైమ్, సూర్యుడు పగులు ప్రకాశిస్తాడు. ఇట్లా సబ్జెక్టు హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్ ఉంటే వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ కలుస్తుంది. లేదంటే ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్ అయితే ఓన్లీ వెర్బ్ ఉపయోగిస్తాము. ప్రజెంట్ సింపుల్ టెన్స్ గురించి మరికొంత సమాచారం ముందు వీడియోస్లో తెలుసుకుందాము.